పంచకర్ల ఇప్పటి వరకు నిర్విరామంగా సాగిన ఎన్నికల ప్రచార పర్వం ఇక ముగియనుందని కాగా వైసీపీ ప్రభుత్వానికి కూడా ఇక ఇదే ముగింపని వ్యాఖ్యానించారు పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు. విశాఖ జిల్లా సుజాతానగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఉమ్మడి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా పెందుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గతంలో తాను చేసిన అభివృద్ధిని ఇక్కడి ప్రజలు గుర్తెరిగి ప్రతి గ్రామంలో ఘన స్వాగతం పలికారని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కు తనకు ఓటు వేసి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పంచకర్ల కోరారు. మరి ప్రచారం ముగింపు 5 గంటలతో ప్రచారం ఆగిపోతుంది. మరి నెలన్నర నుంచి నేను కానీ మా ప్రత్యర్థి పార్టీలు కానీ ప్రచారంలో తిరుగుతూ ఉన్నాయి. నాకు ఆనందం వేసిన విషయం ఏంటంటే ప్రజలు మాకు నీరాజనాలు పెట్టారు. వాళ్ళకి అధికార పార్టీని కొన్ని ఊర్లో అడుగు కూడా పెట్టనివ్వలేదు. మీరు చేసిందేమీ లేదు, 5 సంవత్సరాలు మా గ్రామాలకు వచ్చింది లేదు, అందుకని ఇప్పుడు కూడా రావడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుకున్న పరిణామాలు మేము చూసాం. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు పెరగడానికి రాజకీయాలను వాడారు తప్ప ప్రజలకు వీళ్ళు చేసిందేమీ లేదు. ప్రచారంలో 99.9 ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పి చెప్పుకుంటున్న అదీప్ రాజు గారు అసలు పంచగ్రామాల సమస్య 6 నెలల్లో పరిష్కరించకపోతే ఓటు అడగటానికే రానన్న వ్యక్తి మరి అది పరిష్కారం అయిపోయిందా అని అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డికి కూడా సూటిగా నేను ఒకటి అడుగుతా ఉన్నాను. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే 2024లో ఓటు అడగడం అన్నాడు. అది చేశావా అని అడుగుతా ఉన్నాను. మీకు చిత్తశుద్ధి లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, మాట కట్టుబడే తత్వం కాదు మీది. ఎందుకంటే చేసినవేమో బటన్ నొక్కానని చెప్పుకుంటావు. తీసేసిన స్కీములు కానీ నువ్వు పెంచిన రేట్లు కానీ జనాలకు చెప్పవు. జనాలు అంత అమాయకులు కాదు. నువ్వు ఏదైతే తీసేసావో అదే అడుగుతా ఉన్నారు. నువ్వు తీసేసిన అన్నా క్యాంటీన్ల సంగతి ఏంటి? నువ్వు తీసేసిన ఆపద్బంధు ఏంటి? నువ్వు తీసేసిన యాక్సిడెంట్ అయితే చనిపోయిన వాళ్ళకి బీమా కింద 5 లక్షలు ఇచ్చాం మేము గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో. కాలు చేయపోయిన వాళ్ళకి 3 లక్షలు ఇచ్చాం. నువ్వు నయ పైసా ఇవ్వలేదు ఈ 5 సంవత్సరాలు కూడా. తీసేసిన ఆ పథకం గురించి ఏంటి? ఎన్నో పథకాలు తీసేసా, విదేశీ విద్య తీసేసా, కుల కార్పొరేషన్లో నిధులు తీసేసా, ఏమీ చేయకుండా బ్రహ్మాండంగా చేశానని చెప్పుకోవటానికి ప్రజలంత అమాయకులు కాదు. తెలుగుదేశం ప్రభుత్వంలో 200 ఉండే పెన్షన్ మేము 2000 చేసాం. 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు పెంచుతానని కూడా మేనిఫెస్టోలో పెట్టలేని వ్యక్తివి. మేము అధికారంలో రాగానే 4000 వితంతువులకి వృద్ధులకు ఇస్తున్నాం, 6000 వికలాంగులకు ఇస్తున్నాం. అది కూడా మేము అధికారం చేపట్టిన మరుగంట నుంచి. గడిచిన ఏప్రిల్, మే, జూన్ నెలలు కూడా ఈ 3 నెలలు 3000 కలిపి మరీ ఇస్తా ఉన్నాం. చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం రాబోతూ ఉంది. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయని ప్రభుత్వం మాది రేపు రాబోతూ ఉంది. భారీ మెజార్టీతో ఇక్కడ నేను, మా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గెలవబోతూ ఉన్నారు. ఈరోజు ప్రచారానికే ఆఖరి రోజు కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా పరిపాలన కూడా ఆఖరి రోజు. ఎల్లుండ జరగబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం మా గెలుపైతే ఖాయమైపోయింది. మెజార్టీ మాట్లాడుకుంటా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే ప్రజలకి ఒకసారి క్షమించండి చెప్పి మేమేం చేయలేకపోయాం, చేతకాని వాళ్ళం. 5 సంవత్సరాల్లో రౌడీయిజం, గూండాయిజం, మర్డర్లు, మానభంగాలు, హత్యలు, కుట్రలు, కుతంత్రాలు, అరెస్టులు, దీంతోనే మేము మా శాడిజాన్ని చూపించుకున్నాం తప్ప ప్రజలకేమీ చేయలేకపోయామని చెప్పి ప్రజలకు క్షమాపణ కోరి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మేము వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం ఈ 2 మా మెయిన్ ఎజెండాగా ముందుకెళ్తాం. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, పెండింగ్లో ఉన్న పంచగ్రామాల సమస్య కానీ, తాడి స్వయంభవరం తరలింపు కానీ, అలాగే ఫార్మా, ఎన్టీపీసీ, హిందూజా,
పెట్రోల్ యూనివర్సిటీలో శాశ్వత ఉద్యోగాలు లోకల్ యువతకి ఇప్పించే ఆలోచన కానీ ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ అలాగే ఎన్టీఆర్ సుజల స్రవంతి పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, రైతు వారికి కూడా రైతును పటిష్టపరుస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలకు నాణ్యమైన మెరుగైన జీవితాన్ని ఇస్తామని చెప్పి మీకు మాటిస్తూ ప్రమాణం చేస్తూ రేపు ఎలక్షన్లో మమ్మల్ని ఆశీర్వదించండి. మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే 5 సంవత్సరాలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకు పూజిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.